హలో అండి అందరికీ. నేనైతే ఈ సంవత్సరం కొత్త ఆవకాయ పచ్చడి వేసేసానండి. అంటే ఇలా మనకు టెంకలు లేని మామిడికాయలు దొరుకుతాయి కదా, అలాంటి మామిడికాయలు తీసుకొచ్చి వేసాను. ఒక 3 మామిడికాయలు తీసుకొచ్చాను. తీసుకొచ్చేసి వాటిని శుభ్రంగా కడిగి మంచిగా ఆరబెట్టేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నానండి. అంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కాదు, జస్ట్ ఒక 15-20 డేస్ కోసం అయితే ఈ పచ్చడిని నేను పెట్టేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసి వీటిని మంచిగా ఈ పీసెస్ని కూడా కొద్దిసేపు ఆరేయాలండి. దీనికి తడి అనేది లేకుండా చూసుకోవాలి. అలా ఆరేసిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని సాల్ట్, వెల్లుల్లిపాయలు, తర్వాత కొంచెం మెంతి పిండి, ఆవపిండి, మనకు టేస్ట్కి సరిపడా కారం అండి. నేనైతే కారాన్ని అందాజాతో వేస్తానండి. ఇలా కొలవను. చాలామంది గ్లాసులతోని డేక్షలతోని కొలుస్తారు కదా, అలా కొలవకుండానే నాకు అందాజా తెలిసిపోతుంది. అలా వేసేస్తాను. వేసేసి దీనికి సరిపడా ఆయిల్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసానండి. ఇలా మిక్స్ చేసిన వెంటనే మన పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో తీసేసి ఒక 15-20 డేస్ వరకు మనం మంచిగా తినేయొచ్చండి. బాగుంటుంది. కాకపోతే ఈ మామిడికాయలు కొంచెం తీయగా పుల్లగా ఉంటాయి, ఎక్కువగా పుల్లగా ఉండవు. బాగుంటుంది అనేసి ఇలా పెట్టేశాను. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయట్లేరు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. మీరు కూడా ఇలా కొత్త ఆవకాయ ఎంతమంది పెట్టేశారో కామెంట్ చేసేయండి. బై.